వాల్ ముందుగా మనం వరంగల్ జిల్లాకి వెళ్దాం. వరంగల్ జిల్లా తీగరాజపల్లి కెనాల్లో కారును వెలికి తీశారు. జేసీబీ సహాయంతో కారును సిబ్బంది బయటకు తీశారు. కారులోనే తండ్రి కూతురు ఉన్నారు. కారు డోర్స్ లాక్ అవడంతో అందులోనే ఉండిపోయారని పోలీసులు అంటున్నారు. లెఫ్ట్ సైడ్ కారు డోర్ ఓపెన్ కావడంతో భార్యను స్థానికులు బయటకు తీశారు. తీగరాజపల్లి దగ్గర అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఈ కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడు మృతి చెందడం విషాదం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్లో నివాసం ఉన్నటువంటి సోమారపు ప్రవీణ్ ఈరోజు శనివారం, రేపు ఆదివారం సెలవు దినం కావడంతో మహబూబాబాద్ జిల్లా మేచరాజపల్లకు బయలుదేరారు. వరంగల్ నుంచి మేచరాజపల్లకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 11:30 to 12 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే ఇక్కడే ఎస్ఆర్ఎస్పీ కెనాల్కు అందుబాటులో ఉన్న స్థానికులు కావచ్చు, రైతులు వారంతా చూసి లెఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో భార్యను స్థానిక రైతులు తాడు సాయంతో బయటికి తీశారు. ఆ కొడుకు మృతదేహం ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కొట్టుకుపోతున్న నేపథ్యంలో తాడు సాయంతో స్థానికంగా ఉన్న రైతులు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పర్వతగిరి సంగెం మండలం తీగరాజుపల్లి కారు ప్రమాద ఘటన ఆ స్థలంలో కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులంతా కూడా కారును బయటికి తీసి ఇద్దరు మృతదేహాలను, తండ్రి సోమారావు ప్రవీణ్ మృతదేహాన్ని, కూతురు అరిచిని మృతదేహాన్ని బయటికి తీసి ఎంజిఎం మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు కూడా ఈ తీగరాజుపల్లె ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర రోదనలు మిన్నట్టినటువంటి పరిస్థితులను చూసాం. చాలా ఈ మేచరాజుపల్లెకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకొని సోమారపు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఏం జరిగింది, సోమారపు ప్రవీణ్ ఎలా కారులో దూసుకెళ్లి కింద పడినటువంటి భయాందోళన చెందిన పరిస్థితి. నాకు అందుబాటులో ప్రత్యక్ష సాక్షి హరిలాల్ ఉన్నారు. అప్పుడు కారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడినప్పుడు చూశారు. భార్యను కాపాడి కొడుకును బయటికి తీసినటువంటి నాకు అందుబాటులో స్థానిక రైతు హరిలాల్ ఉన్నారు. అసలు ఏం జరిగింది అప్పుడు, ఏ టైంకు ఈ కారు అందులో పడింది, ఎప్పుడు బయటికి తీశారు, అసలు ఏం జరిగింది? 11:30 కావచ్చు సార్. అయితే మా అన్న కొడుకు మేము ఇద్దరం చేపల నుంచి వస్తున్నాం. చేపల నుంచి వస్తా అంటే ఈ మన రవి అనే పిల్లగాడు, కొంకబంక పిల్లగాడు ఈ మక్కలు కావాలి ఉంటే ఆయన కెనాల్లో పడ్డది, ముత్తుకుంటా అంటే చూసుకుంటా కెనాల్ దగ్గర పిల్లగాడు పోతాడు కదా లోపల. ఓ లేడీస్ ఆమె కూడా లోపల మొత్తుకుంటా పోతుంది. అయితే ఆడ కెనాల్ కాడ ఉన్న ఇద్దరు ఆడోళ్ళు మోకు తెచ్చారు, పెద్దాడు తాడు తెచ్చి ఇక ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు మన సుంటలే బండి మీద పోతా అంటే ఉరికొచ్చి ఇక లోపల మొత్తుకుంటా పోతా అంటే తాడేసి వాళ్ళిద్దరు దునికి ఆకు తాడు కట్టి బయటకు గుంజిరు. బయటకు గుంజినాక ఈ చిన్న పిల్లగాడు అవతల ఇంకా బ్రిడ్జి ఉంటుంది, అక్కడ ఒక పిల్లగాడు రవి అనే పిల్లగాడు ఆడ వచ్చిండు. శవం వస్తుంది అంటే చిన్న బాబాయ్ ఇట్రా శవం వస్తుంది అని ఆయన అన్నాడు. అయితే శవం ఎక్కడిదిరా రవి అని నేను అంటానా అంటే ఆయన ఏమన్నాడంటే ఈ శవం వస్తుంది, కారు లోపల పడి ఎంతమంది చచ్చిర్రో ఏం కథ కానీ పిల్లగాడు వస్తాడు బాబాయ్ తీద్దాం రాని అన్నారు. నేను ఆ జిట్టి అనే పిల్లగాడు శ్రీరామ్ కొడుకు ఇక మేము ఇద్దరు ఊరికి వచ్చినాం. ఆడ రాగానే ఆ బ్రిడ్జి అంటుకొని పోతానే నీళ్ళు. అయితే శవం దగ్గర రాగానే తువాల వేసి ఇట్లా తువాల లోపల వేసి ఆ పిల్లగాడిని దింపి కాలందుకొని నిమ్మలా గుంజి బయట బ్రిడ్జి మీద బతకతాడు అనుకొని ఇక మేము చూస్తే పానం గిట్లా లేదు, పొట్ట ఉబ్బి ఉన్నది, మరి కాలుసిదులు రుద్దినాం, ఇది బతకతాడు అనుకొని మన చేట కొట్టినప్పుడు ఇట్లా రుద్దామా ఇట్లయినా అంటాడేమో అనుకొని అట్లా అనుకుంటే ఇక ఏం కుయ్యి అంటలేడు అబ్బా పానం పోయింది రవి పాపం ఎంతమంది చచ్చిర్రో ఏం కాదు అని ఇక అట్లా అనుకుంటా ఆ పిల్లగాన్ని ఇంకో పిల్లగాని బండి తెచ్చిర్రు. ఆ బండి మీద రవిను ఆయన ఎత్తుకొని ఈ దగ్గర తెచ్చినాం. ఈడ కెనాల్లో పడ్డది, బయట ఆడ కూర్చొని ఎడతాను. ఎక్కడ ఉందండి కెనాల్ పక్కన, చెట్ల పక్కన పట్టుకుని కూర్చున్నదా? ఎక్కడ ఉంది, ఎట్లా కనబడ్డది? కొట్టుకుంటానే పోతుంది నీళ్ళలా ఇట్లా ఈత కొట్టినట్టే కొట్టుకుంటా పోతుంది, మొత్తుకుంటా పోతుంది. నాకు తీయర్రి, నన్ను బతికేర్రి అని అనుకుంటా కొట్టుకుంటా ఎడుతుంది. అయితే వాళ్ళ పాప ఇద్దరు ఆడోళ్ళు మోగు తెచ్చి ఇక ఈ రవి అనే పిల్లగాడు ఇక ఇద్దరు దునికి ఇక తీసిరు, బయట దునికి పట్టుకొని తాడుతోటి బయట గుంజిరు. ఆమె బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చి ఆమె ఏం చెప్పింది, ఎట్లా బయటకు వచ్చి అని చెప్పింది, వాళ్ళు ఎడిపోతారట, వాళ్ళు అసలు ఏం చెప్పింది ఆమె? అయితే అనంగుండా వచ్చి నెత్రాస్పల్లి పోతున్నాను అన్నారు. అనంగుండా మీది ఎవరమ్మా అయిందని మేము అడిగినాం. అక్కడ కెనాల్కి బంగ్లా కాడ అందరూ పిల్లగాని కూడా ఎత్తుకొని పోయినాం, కూడా తీసుకొని అక్కడ కెనాల్ బంగ్లా కాడ పోగానే ఇక అందరు నీ సుండలు నా సుండలు రైతులు అందరూ